షలోం. యెహెజ్కేలు 36వ అధ్యాయము 9వ వచనము. నేను మీ పక్షముననున్నాను, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు. ఐ ఆమ్ కన్సర్న్డ్ ఫర్ యూ అండ్ విల్ లుక్ ఆన్ యూ విత్ ఫేవర్. యూ విల్ బీ ప్లౌడ్ అండ్ సోన్. మట్టి నుండి తీయబడిన బంగారం అగ్ని చేత కాల్చబడితేనే దానిలో ఉన్న మలినాలు పోయి స్వచ్ఛందంగా మారుతుంది, దాని విలువ కూడా పెరుగుతుంది. బీడువారిన భూములు కూడా దున్నబడితేనే అవి తిరిగి సారవంతంగాను పంట సాగు చేయటానికి అనుకూలంగాను ఉంటాయి. బీటలు పడిన భూమి టిల్ట్ చేయబడాలి, ప్లో చేయబడాలి. అప్పుడు గట్టితనం పోయి మెత్తగా మారుతుంది. ఇటువంటి నేలను నాటబడిన విత్తనం ఆశించినటువంటి ఫలాలనిస్తుంది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అలాంటి హృదయము వాక్యమనే అగ్నిచేత కాల్చబడి శుద్ధీకరింపబడితే కఠినత్వం పోయి నూతనీకరింపబడుతుంది. మొండి హృదయాలు లేదా కఠిన హృదయాలు మార్చబడకుండా ఎంత చెప్పినా వృధానే. అందుకే క్రైస్తవ జీవితానికి మారు మనస్సు అనుభవం అనేది అత్యంత ప్రాముఖ్యమైనది. పశ్చాత్తాపము చేత ద్రవించిన హృదయము దేవుని ఆత్మచేత నింపబడి నూతనంగా ఆలోచించటానికి, దేవుని చిత్తం ఎరగటానికి, దేవునిపై ఆధారపడటానికి, దేవుని కొరకు ఫలించటానికి ప్రయత్నిస్తుంది. దెర్ ఈజ్ ఎ సేయింగ్, ఎవ్రీ సెయింట్ హ్యాజ్ ఎ పాస్ట్, ఎవ్రీ సిన్నర్ హ్యాజ్ ఎ ఫ్యూచర్. క్రీస్తు రక్తంలో మన ప్రతి పాపమును కడుక్కుంటే క్రీస్తునందు విశ్వాసము ద్వారా ఇన్ క్రైస్ట్ ఆల్ థింగ్స్ ఆర్ మేడ్ న్యూ. కాబట్టి ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. మహోన్నతుడైన మా తండ్రి, మా పక్షమందు నిలిచి మమ్మను ఉపయోగకారులుగా తీర్చిదిద్దుతున్నందుకు యేసుక్రీస్తు వారి ఘనశ్రేష్ఠ నామంలో వందనాలు సమర్పిస్తున్నాం మా తండ్రి. ఆమెన్.